నా చీర బాగుందా? ఏంటి రెడీ అయ్యి ఖాళీగా కూర్చున్నావు? అక్కడ నీ ఫాలోవర్స్ వెయిట్ చేస్తున్నారు, ఏం సర్ప్రైజ్ ఇస్తావా అని. పండుగ పూట నైటీలో కూర్చుంటే బాగోదు కదా నాన్న, అందుకే బాగా రెడీ అయి కూర్చున్నా. సరే, ఎప్పటికైనా ఆ సర్ప్రైజ్ ఏంటో కనీసం నాకనే చెప్తావా? హార్ట్ ఎమోజీలు, లైక్లు కాకుండా. వాళ్ళకన్నా మీకే క్యూరియాసిటీ బాగా ఎక్కువైనట్టుంది కదా. అంతే కదా, మరి నాకు కూడా తెలుసుకోవాలని ఉంటది. సరే, అదేంటో చెప్తా వినండి. నిన్న మనం రీల్ పోస్ట్ చేసాం కదా, ఆ రీల్ పోస్ట్ చేసే ముందు నేను 3 విషయాలు అనుకున్నా. అదేంటంటే, ఎవరైతే నేను రీల్ పోస్ట్ చేయంగానే నన్ను ఫస్ట్ ఆ రీల్ కి అప్రోచ్ అవుతారా అని. అది కమెంట్ ద్వారా కావచ్చు, మెసేజ్ ద్వారా కావచ్చు. ఏ బాగుంది, నీకు కూడా తెలియదు కదా ఎవరికి ఫస్ట్ కమెంట్ చేస్తారో అని. మరి రెండోది, ఆ పెట్టిన రీల్ చూసి నన్ను ఆ సర్ప్రైజ్ ఏంటో తెలుసుకోవడానికి కనీసం 3 విధాలుగా అప్రోచ్ అయి ఉండాలి. 3 విధాలుగానా? ఎక్కడి నుంచి వస్తాయి ఈ ఐడియాలన్నీ నీకు? ఇది ఎప్పుడు మనకున్నదే గానీ మూడోది చెప్తా వినండి. అదేంటంటే, కనీసం శారీ అని ఎవరైనా గెస్ట్ చేస్తే వాళ్ళకి శారీ పంపిద్దాం అనుకున్నాను. శారీయా? 100 మంది కమెంట్ చేస్తారే, 100 మందికి పంపిస్తావా? 100 మంది సమస్య లేదు, ఒక్కరైనా గెస్ట్ చేస్తే గొప్ప. అవునులే, ఈ మధ్యకాలంలో అందరూ సింపుల్ గా థింక్ చేయడం మానేసి అవుట్ ఆఫ్ బాక్స్ థింకింగే. రోజు నేను చూస్తున్నాను కదా. ఈ 3 విషయాలు ఏ ముగ్గురు అయితే 24 hours లో ఆ క్రైటీరియా మ్యాచ్ చేస్తారో ఆ ముగ్గురికి ఈ సంక్రాంతికి ఒక సర్ప్రైజ్ పంపిద్దాం అనుకున్నా. ఎందుకు ఈ 3 క్రైటీరియాలు మీట్ అయింది ఎవరా అని అనుకుంటున్నారు కదా, వాళ్ళు నాకు రీల్ పోస్ట్ చేశాక ఈ 24 hours లో దొరికేశారు.